వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గణపతి నవరాత్రుల సందడి కొనసాగుతోంది. ఊరువాడ పల్లెపల్లెల్లో ఉత్సవ కమిటీలు భారీగా మండపాలు ఏర్పాటు చేశాయి. మండపాల్లో గణనాథుడిని ప్రతిష్ఠించేందుకు భక్తి శ్రద్ధలతో డప్పు వాయిద్యాల మధ్య విగ్రహాలను తీసుకొస్తున్నారు. కాజీపేటలోని స్వయంభూ శ్వేతార్క మూల గణపతి దేవస్థానంలో నవరాత్రుల సందర్భంగా సప్త వర్ణాలతో అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఓవర్ టు యు. శ్వేతార్క మూల గణపతి హన్మకొండ కాజీపేట విగ్రహ ప్రతిష్టలు చేస్తున్నారు. మరోవైపు కాజీపేటలోని శ్వేతార్క మూల గణపతి దేవాలయంలో ఉన్నాం. ఇక్కడ ప్రాతకాల పూజలంతా కూడా స్వామివారికి ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు నిర్వహిస్తారు. సప్తవర్ణాలతో జరిగినటువంటి అభిషేకాలు ఉదయం అంతా కూడా వేద పండితులు నిర్వహించారు. అయితే అన్ని మూలములకు అధిపతి గణపతి. ఆ గణపతికి సంబంధించినటువంటి ఏ శుభకార్యం జరగాలన్నా మొదట గణపతిని పూజించాలి. ఆ గణపతిని పూజించిన తర్వాత మాత్రమే మిగతా కార్యక్రమాలన్నీ కూడా చేస్తారు. అలాంటి బొజ్జ గణపయ్య పండుగ అంటే ఊరు వాడంతా ఏకమవుతుంది. ఎక్కడ చూసినా భక్తి పార్వశ్యంతో ఉంది. అయితే గతంలో కంటే ఈసారి భిన్నంగా ముందుగానే స్వామివారికి సంబంధించి ఆగమనం అంటూ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ 2-3 రోజుల ముందు నుంచే డప్పు చప్పులు కావచ్చు, తీన్మార్ డ్యాన్సులు, ఇలా భక్తి పార్వశ్యంతో స్వామివారిని మండపాలకు తీసుకువెళ్లారు. ఇప్పటికే ఉదయం నుంచి కూడా విగ్రహాలన్నీ కూడా కొనుగోలు చేసి మండపాలకు తీసుకెళ్తున్నారు. అయితే శ్వేతార్క మూల గణపతి టెంపుల్కి సంబంధించి చాలా ప్రత్యేకత ఉంటుంది. ఇక్కడ స్వయంభూగా వెలిసినటువంటి గణపతి, ఆ గణపతికి సంబంధించినటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం అనేది పరిపాటికి వస్తుంది. అందులోనూ ఈ గణపతి నవరాత్రులకు సంబంధించి కూడా ప్రత్యేకంగా ఇక్కడ నిత్యం గరికతోటి 1,00,000 గరికలు కావచ్చు, అదేవిధంగా ఉదయం నుంచి రాత్రి వరకు భజనలు, కీర్తనలు, ఇలా అనేక రకాలైనటువంటి పూజలతో చేస్తారు. అసలు వినాయక చవితికి సంబంధించినటువంటి ప్రాముఖ్యత, తర్వాత ఎలాంటి పూజా కార్యక్రమాలు నిర్వహించాలంటారు అంటే అన్ని శుభములకు ఆయననే అధిపతి. ఆయనను పూజ చేసిన తర్వాత ఆయన చేస్తారు. ఈ గణపతి నవరాత్రులు అంటే ఈ గణపతి నవరాత్రులు ఎలాంటి పూజలు చేయాలి? ఆదౌ పూజ్యో గణాధిప. ఎప్పుడైనా కూడా ఏ పనిని ఆరంభించినా కూడా గణపతి యొక్క పూజను చేసే మనము ప్రతి పనిని ఆచరించాలి. ఇందులో భాగంగా మరి చవితి నాడు ఈరోజు ఎంతో విశేషం. ఎందుకు చేత అంటే ఈరోజు వినాయక చవితి. చవితి అంటే 4వ సంఖ్య, బుధవారం. బుద్ధికారకుడు గణపతి, బుద్ధికి కూడా అధిపతి గణపతి అని చెప్పడం జరుగుతుంది. కనుక ఈరోజు విద్యార్థులకు విశేషమైనటువంటి రోజు. ఈరోజు గణపతిని ఆరాధించి సంవత్సరం అంతా కూడా గణపతిని ఆరాధిస్తూ గణపతి యొక్క ఎవరైతే గణపతిని ప్రచోదనం చేసుకోవడానికి ఉపాసన చేస్తూ గణపతి మీద భక్తితో ఎవరినైతే గణపతిని సేవిస్తారో వారికి సంపూర్ణమైనటువంటి విద్యాబుద్ధులే కాకుండా కార్యసిద్ధి కలుగుతుంది. కనుక అంటే వినాయకుడి పండుగ అంటేనే ప్రకృతితోటి సంబంధమైనది. మట్టితోటి అంటే చెరువులోంచి తీసినటువంటి మట్టితోటి విగ్రహాలు తయారు చేయడం, ఆ స్వామివారికి కూడా 21 రకాల పత్రులతోటి పూజలు చేయడం, ఇదంతా అంటే ఈ ప్రకృతికి ఈ వినాయక చవితికి ఏంటి ప్రాముఖ్యత? అసలు మట్టితోటి వినాయకుడిని ఎందుకు ప్రతిష్ఠించాలి? ఈ 21 రకాల పత్రులతోటి ఎందుకు పూజ చేయాలి? పూర్వము గణపతి క్షీరసాగర మదనం జరిగినప్పుడు గణపతి ఎప్పుడైతే శివుడు ఆలాహలం తీసుకున్న తర్వాత దాని బిందువులు భూమి మీద పడి భూమి అంతా కూడా అల్లకల్లోలమవుతున్న సమయంలో దేవతలందరూ కూడా పోయి గణపతిని అర్చిస్తారట. అర్చించినప్పుడు ఆ గణపతి అనుగ్రహం ఇస్తాడు. ఏమని అంటే, నేను ప్రకృతి రూపంలో తెల్ల జిల్లెడు చెట్టు రూపంలో నేను భూమి మీద వెలిసి ఉంటాను, తద్వారా భూమికి ఉన్నటువంటి తాపం ఏదైతే ఉంటుందో అది పోతుంది అని చెప్పినట. ఆ విధంగా ఆ రోజు నుంచి ప్రకృతి స్వరూపంగా కూడా గణపతిని ఆరాధించడం వస్తుంది. అయితే ఇక్కడ మనకు శ్రావణ మాసంలో కానీ ఆషాఢ మాసం చివరి నుంచి శ్రావణ మాసంలో విశేషమైనటువంటి వర్షాలు పడి కొత్త నీరు వచ్చే అవకాశం ఉంది. ఈ కొత్త నీరు ద్వారా రోగములు ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు ఏం చేయాలి అంటే మొట్టమొదలు గణాధిపతికి పూజ చేయాలి. కనుక భాద్రపద మాసంలో గణనాథుని యొక్క జననం జరిగింది కనుక ఈ భాద్రపద మాసంలో గణపతిని అర్చించి 9 రోజుల పాటుగా ఎవరైతే ఈ ఔషధ గుణాలు ఉన్నటువంటి 21 పత్రములతో పూజ చేసుకొని ఆ తదుపరి స్వామిని అర్చించినటువంటి ఆ యొక్క పత్రములు స్వామి ఏదైతే మంత్రశక్తి ఉంటుందో ఆ మంత్రశక్తి ద్వారా ఆయన మీద ఉన్నటువంటి ఆ శక్తి అంతా కూడా
మనము నిమజ్జనం వలె చెరువుల మన గ్రామంలో ఉండే చెరువులలో వేయడం వల్ల ఆ నీరంతా కూడా శుద్ధి అయి తద్వారా మంచి ఔషధ గుణాలుగా మారుతాయి. మారినప్పుడు మనకు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది, మేధస్సు కలుగుతుంది. కనుక ఈ యొక్క గణనాథుని యొక్క పూజ విశేషం పత్రులతో చేయడానికి. సార్, గణనాథులకు సంబంధించి మనమేమో వాడవాడలా ప్రతిష్ఠిస్తాం, భారీ వినాయకులు ఇస్తాం, రకరకాల రూపాలు ఉంటారు. అంటే మిగతా దేవుళ్ళకు సంబంధించి ఒక రూపమే కనిపిస్తుంది, కానీ వినాయకుడికి వచ్చేసరికి చాలా రూపాల్లో కనిపిస్తున్నారు. అట్లా ప్రతిష్ఠించడానికి కారణం ఏంటి? అసలు అన్ని రూపాలలో అట్లా పూజలు అందుకోవటం చేయటం కానీ ఎట్లా ఉంటుంది? సృష్ట్యాదో బ్రహ్మణా సమ్యక్ పూజిత ఫలసిద్ధయే సదైవ పార్వతీపుత్ర రుణనాశం కరోతుమే అని మనకు పురాణ వచనం ఉన్నది. అంటే సృష్టి ఆరంభంలో కూడా గణపతి ఉన్నట్లుగా మనకు తెలుస్తుంది. బ్రహ్మదేవుడు సృష్టిని ఆరంభించే ముందు కూడా గణపతికి పూజించినట్లుగా ఉంది. అయితే ప్రతి కల్పములో కూడా గణపతి యొక్క ఆవిర్భావం జరుగుతూ వస్తూ ఉంది. ఈ విధంగా పార్వతీదేవి కూడా గణపతి ఏదైతే మూలాధార శక్తి స్వరూపమైందో, అందరికీ ఆనందాన్ని ఇచ్చేటువంటి ఏదైతే గణపతి ఉంటుందో ఆ గణపతినే నాకు కుమారుడిగా ఇయ్యమని చెప్పి తన తండ్రిని హిమవంతుడిని అడిగితే హిమవంతుడు గణపతి యొక్క మూలమంత్రాన్ని ఉపదేశంగా ఇచ్చినప్పుడు ఆ మూలమంత్రాన్ని జపం చేస్తూ తన శరీరం మీద ఉన్న తేజస్సునంతా తీసి కూడబెట్టినప్పుడు ఆ గణపతి మనకు ఆవిర్భావం జరిగింది. కనుక వివిధ రూపాల్లో గణపతి మనను అనుగ్రహించడానికి ప్రతి యుగంలో కూడా నానా రకాలుగా తన యొక్క ఆవిర్భావం జరిగినట్టుగా మనకు చాలా పురాణాలు చెప్తున్నాయి. కనుకనే వివిధ రకాల్లో గణపతి ఆరాధిస్తే విద్య కొరకు విద్యా గణపతి, సకార్యసిద్ధి కొరకు వరసిద్ధి గణపతి, సమస్త పాపములు వై శత్రునాశనం జరిగి వాస్తుదోషాలపై అన్ని కార్యాలు నెరవేరడానికి శ్వేతార్క గణపతి, ఆరోగ్యం కోసం సిద్ధి గణపతి, బుద్ధి గణపతి, ఈ విధంగా గణనాథుని మనము పూజించడం జరుగుతుంది. సో చూడొచ్చు మనం శ్వేతార్క మూల గణపతి టెంపుల్కి సంబంధించి కూడా భారీగా భక్తులు తరలి వచ్చారు. వచ్చినటువంటి భక్తులకు ఇబ్బందులు లేకుండా కావాల్సినటువంటి ఏర్పాట్లు చేశారు. సేమ్ టైంలో ఈ గణపతి నవరాత్రులకు సంబంధించి కూడా స్వామివారిని పూజించడం కావచ్చు, లేదా ఈ రోజంతా కూడా గణపతిని ప్రతిష్ఠించుకోవడం, ఇళ్లలో పూజలు చేయడం అనేది కూడా కొనసాగుతుంటుంది. స్వామివారికి సంబంధించి ఈ గణపతికి సంబంధించినటువంటి ప్రతిష్ఠ చేయడం అనేది కూడా అంటే ఈ భాద్రపద మాసంలో వచ్చేటువంటి భాద్రపద శుద్ధ చవితి రోజు ఆ గణనాథుడికి సంబంధించినటువంటి పూజలు చేయడం, అదేవిధంగా గణనాథుడికి సంబంధించినటువంటి మాలలు కూడా తీసుకుంటుంటారు. ఏంటి ఈ వినాయక చవితిని ఎట్లా జరుపుకుంటారు? మేము ఒక 4 సంవత్సరాల నుంచి గణపతి దీక్ష తీసుకుంటున్నాము. గణపతి శ్వేతార్క గణపతి ఆలయంలో ఈ గణపతి దీక్షలు అనేవి చాలా విశేషమైనవి. మేము అనంతమలయ స్వామి గారు ఉన్నప్పటి నుంచి వారి చేతి మీదుగా దీక్ష తీసుకున్నాము. అంటే ఈ దీక్షలకు మిగతా దీక్షలకు ఏమిటి ప్రత్యేకత? ఈ గణపతి నవరాత్రులలో ఎలాంటి పూజలు చేస్తారు? ఈ గణపతి నవరాత్రుల్లో తీసుకునేటువంటి దీక్షలలో ముఖ్యంగా ఈ గణపతి దీక్ష స్త్రీలకు కూడా ఒక దీక్ష తీసుకునేటువంటి ఒకే ఒక దీక్ష ఈ యొక్క గణపతి దీక్ష. అది మా అదృష్టంగా మేము భావిస్తున్నాము. నేను ప్రతిసారి 11 రోజుల దీక్ష అనేది తీసుకొని జపము తర్పణములు అవి చేయడం జరుగుతుంది. దీనివల్ల చక్కటి మానసిక ప్రశాంతత, ఎటువంటి విఘ్నాలనైనా కూడా తట్టుకుని నిలబడే ధైర్యము, శక్తి అవి మనకు గణపతి ద్వారా జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఆలయంలో జరిగేటువంటి ప్రతి ఒక్క పూజలు కూడా విశేషంగా ఉంటాయి. మీరు అంటే టెంపుల్స్కే వస్తారా? ఇంట్లో కూడా గణపతిని పెట్టుకోవడం అట్లా 9 రోజులు చేస్తారా? ఎట్లా ఏం చేస్తారు? ఇంట్లో 11 రోజులు దీక్ష కూడా చేస్తాము. పసుపుతోని వినాయకుని తయారు చేసి ఆ పసుపుతోని మనకు 3 సార్లు పూజ చేయాలి. మార్నింగ్, మధ్యాహ్నము, ఈవినింగ్ 3 సార్లు చేయాలి. తప్పకుండా అందరము పూజ చేస్తాము, ప్రసాదం తీసుకుంటాము, ఒక పూట భోజనం చేస్తాము. తర్వాత మన నేల మీదనే పడుకోవాలి, చల్లటి నీళ్ళు స్నానం చేయాలి, అన్ని నియమాలు పాటిస్తాం. అంటే దీక్షతో పాటు ఇంట్లో వినాయకుడిని పెట్టుకుంటారా? ఈ నవరాత్రులు ఎట్లా చేస్తారు? ఇంట్లో హరిద్ర గణపతి చేసుకొని 11 రోజులు పూజించుకొని పొద్దున సాయంత్రం పూజించుకొని పూజ చేసుకుంటాం. ప్రస్తుతం అయితే గణపతులను తీసుకువెళ్ళటం అనేది ఉత్సవ కమిటీలన్నీ కూడా మండపాలకు తీసుకువెళ్తున్నారు. ఈరోజు ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 లోపల గణనాథుని ప్రతిష్ఠించి పూజలు చేయాలనేది వేద పండితులు చెప్తున్నారు. ఎందుకంటే భాద్రపద శుద్ధ చవితి ఆ సమయం శ్రేష్టమైంది. అందులో మిగతా పూజలు చేసినప్పుడు ఉదయం పూట మాత్రమే చేస్తాం, కానీ గణపతికి సంబంధించినటువంటిది మాత్రమే మధ్యాహ్నం పూట పూజ చేయడం అనేది జరుగుతుంది. అందుకే మధ్యాహ్నం 12 నుంచి 1:30 ఈ టైంలోనే ప్రతిష్ఠించి పూజలు నిర్వహించాలనేది వేద పండితులు చెప్తున్నారు. మొత్తానికైతే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా ఆ గణనాథుడి పండుగ అత్యంత వైభవంగా నిర్వహించుకుంటున్నారు. ఎక్కడ చూసినా కానీ గణపతి బొప్ప బోరియా, గణపతి బొప్ప బోరియా అంటూ
నినాదాలతో అయితే మారుమ్రోగుతుందని చెప్పొచ్చు శ్రవంతి. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్ యూ.